అల్లు అర్జున్ కొత్త చిత్రం ఇప్పుడు రూమర్స్ కు అడ్డాగా మారింది. ఈ మూవీలో బన్నీ క్యారెక్టర్, అంతేకాకుండా మూవీలో కనిపించే హీరోయిన్స్ లిస్ట్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా ఐకాన్ న్యూ ఫిల్మ్ సెన్సేషన్ కు క్యారెక్టర్ అడ్రస్ గా ఎందుకు మారింది? పుష్ప 2 లాంటి మెగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో న్యూ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. కథలో భాగంగా ఈసారి అల్లు అర్జున్ నలుగురు హీరోయిన్స్ తో ఆడి పాడనున్నాడట. ఇప్పటికే దీపికా పదుకొనే మూవీలో ఒక కథానాయికగా నటిస్తోంది. కల్కి తర్వాత దీపికా తెలుగులో నటిస్తున్న రెండవ చిత్రం ఇది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనే సమాచారం ఉంది. మరో హీరోయిన్ గా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ను అనుకుంటూ ఉన్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ఇప్పుడు మూవీలోకి ఆమె ఎంట్రీని ఖరారు చేస్తూ ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మృణాల్ ఆల్రెడీ షూటింగ్ లో పాల్గొంటోంది అని సమాచారం. మూడో కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది. అయితే తను స్పెషల్ సాంగ్ చేయనుంది. దీపికా, మృణాల్, పూజా హెగ్డే కాకుండా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కూడా నటించనుందట. ఆమె ఎంట్రీ కూడా త్వరలోనే ఉండనుంది అనేది టాక్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.